పేరు నాని గారు నిన్న బాలశౌరి గారి గురించి మాట్లాడారు. ఈయనైతే ప్రస్తుతానికి ఖాళీ ఉంటాడు. బాలశౌరి గారు ఖాళీ ఎక్కడ ఉంటాడండి. ఆయన మన మచిలీపట్నానికి ఏమి కావాలని నిత్యము సిఆర్ఆర్ ఫండ్స్, నేను 20 సంవత్సరాలు రాజకీయం చూస్తున్నాను, ఇలాంటి ఎంపీని అయితే నేను చూడాల. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసినప్పుడల్లా 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఎవరు వచ్చినా కూడా ఎస్టిమేట్ తీసుకురండి, నేను ఎట్లా కూడా తీసుకొస్తానని చెప్పి అమౌంట్లు శాసనం కూడా జరుగుతుంది. ఈ మామూలుగా అయితే 5 కోట్లు ఎంతో ఎంపీ నిధులు ఇస్తారు, 5 కోట్లు వచ్చేసి ఆ సంవత్సరం అంతా ఖాళీగా ఉంటారు. అట్లాగా నిరంతరం సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చే నాయకుడు, ఏకైక నాయుడు బాలశౌరి గారు అని చెప్పి మనం ఘంటాపథంగా చెప్పాలి. నీదేముంది, అసలు నువ్వు ఎంపీని ఉపయోగించుకోవు కదా, ఎంపీని లెక్క చేయవు. నీలా ఎంపీ గారిని ఎవరు గౌరవించకుండా, ఎంపీ గారి ఫోటో లేకుండా, ఎంపీ గారిని ఎక్కడ తీసుకురాకుండా ఉండి బందర్ని సర్వనాశనం చేస్తావు నువ్వు. ఎందుకంటే తెలియదుగా జనాలకి, ఎంపీ గారు అంటూ ఉంటే ఆ వెనకాల వచ్చే గ్రాంట్లన్నీ 7 నియోజకవర్గాలు ఉంటాయన్నమాట. ఈయన అసలు నన్ను పిలవట్లేదని చెప్పి ₹1 కూడా మచిలీపట్నం పెట్టడం, మచిలీపట్నంలో ఎక్కడ ₹1 కూడా ఇవ్వడమాట. ఈయన ధిక్కారణం వలన ఏ ఎంపీ వచ్చి మచిలీపట్నంలో ₹1 కూడా ఇచ్చేవాళ్ళు. సో చూశాను. నీ సంవత్సరం 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ గ్రాంట్స్ ఏమి ఖర్చు పెట్టావు అసలు లిస్టు నాకు చెప్తాం. ఇప్పుడు నుంచి వచ్చే 5 సంవత్సరాల్లో మేము లిస్ట్ ఇస్తాం. 1% కూడా ఉండదు ఇది. ఎందుకంటే నువ్వు ఎంపీని గౌరవించు, ఎంపీతో మాట్లాడు, ఎంపీని వస్తే గర్వ చేస్తావు, వచ్చి అల్లరి చేస్తావు. అలాంటి వాడు నువ్వు ఎంపీల గురించి మాట్లాడతావంటే ఎంపీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే మెడికల్ కాలేజీ కానీ, పోర్టు కానీ, ఇప్పుడు నిరంతరం ఆయన పార్లమెంట్లో కూర్చుని మనకి ఏం కావాలో తీసుకొచ్చే ఏర్పాట్లు ఉన్నాడు. రైల్వే ప్రాజెక్టు తెస్తే మర్చిపోతాం ఆయన్ని. రైల్వే ప్రాజెక్టు అవినీతి చేసి స్టేషన్లు కట్టుకుంటా రేపల్లి దాకా వెళితే జీవితంలో ఎప్పుడైనా మర్చిపోయే ప్రాజెక్ట్ అనేది బందరు టర్న్ అవుద్ది అనమాట. బందరు మంచి అబ్బు పాయింట్ అవుద్ది. అట్లాగే ఫ్లైఓవర్స్ కానీ, మామూలు చిల్లపూడి ఫ్లైఓవర్ వేస్తున్నారు. మీరేం చేయలేకపోయారంటే మీరు ఇవన్నీ పోర్టు కూడా తీసుకొచ్చి మీ కూడా అందకుండా దాక్షమణి తీసుకొచ్చి జాగ్రత్తగా దానికి లాకేసి జాగ్రత్తగా పోర్టు వాళ్ళతో ఖర్చు పెడుతున్నాడు. మేవాడైతే అలా మామూలుగా పులిహార కింద ఖర్చు పెట్టేవాడు డబ్బులన్నీ. పోర్టు ఉండేది కాదు, ఏముండేది కాదు. అలాంటి ఎంపీ గారు ముందు సూపర్ ఎంపీ గారిని నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు. అట్లాగే ఎప్పుడు వచ్చాడు కాదు, బుల్లెట్ దిగిందా లెక్క అందుకని అప్పుడు వచ్చాడు, వెళ్ళాడు, ఆయనతో మాట్లాడి ఎవరితో మాట్లాడా? పడగొట్టింది ఎవరే? కమిషనర్ పడగొట్టాడు. వెళ్ళి రవీంద్రరావుతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎవరైతే కమిషనర్ ఉండో ఆయనతోనే మాట్లాడతాడు. పక్కన కలెక్టర్ గారు కూడా చెప్పాడు. కలెక్టర్ గారితో మాట్లాడలేదంటే కలెక్టర్ గారు అంటే దడిపి నేను ఏమన్నా పక్కనే కూర్చొని పెట్టి మాట్లాడాడు. పక్కన కూడా మీ ఇద్దరు కలిసి ఏం చేస్తారు చూడండి అని చెప్పి ఆయన చెప్పాడు. అట్లాగే రాబోయే కాలంలో ఈ ఎంపీలని గౌరవించడం జాతరాదు. మేమైతే చక్కగా ఆయన ఉపయోగించుకుంటాం. మచిలీపట్నంలో ఈ 3 సంవత్సరాల్లో అనేక ప్రాజెక్టులు తీసుకొస్తాకి, ఆయన ద్వారా తెచ్చుకుంటాకి మేమైతే ప్రయత్నిస్తాం. ఆయన సిఎస్ఆర్ ఫండ్ తెచ్చేట్లో రాష్ట్రం దేశంలో మొట్టమొదటిగా ఉంటాడు. ఆయన బిజీగా ఉండి రాలేకపోతే తప్పనిచ్చి అక్కడ ఏదో లేటుగా వస్తాం అనేది కాదు. ఆయన తెలిసిన తర్వాత ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి బిల్డింగ్ అయితే మనకు వాళ్ళకి కట్టి పెడతా అన్నాడు. మంచి పర్మిషన్లతో రామకృష్ణ గారు కానీ, ఎంపీ గారు కానీ, బాలశౌరి గారికి కలిసి వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ప్లాన్లు తీసుకొచ్చి చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడే చెప్పారు ఆయన. అట్లా తొందరలో కొబ్బరిగా కొడతాం. ఎంపీ గారిని విమర్శించే హక్కు నీకు లేదు. నువ్వైతే ఖాళీగా ఉంటావు. ఆయన ఖాళీగా ఉండడు. ఆయన ఎప్పుడు ఏమి తేవాలా ప్రజలు కానీ బిజీగా ఉంటాడు. ఆయన మాటలు చూడబోయారు. రాష్ట్రప్పుడు సుమారు 50 లక్షల మంది చూసి ఎగిరి కొట్టారు. నువ్వేమో విమర్శిస్తున్నావు. ఏమంటే విజయవాడ కూర్చోవాలి, అంత అవసరం ఏమొచ్చింది? విజయవాడ కూర్చోవాలి, ఇంకోసారి కూర్చోవాల్సిన అవసరం లేదు. పొత్తు అయితే మేము కిందమే పడతాం. నువ్వు కల్పించుకుని ఏం చేయక్కర్లా. మా పొత్తు అయితే కంటిన్యూ అవుద్దని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి ఎంపీ గారి గురించి మాట్లాడొద్దని తెలియజేస్తున్నాం.